కాకినాడ నగరంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న కుటుంబ సమగ్ర సమాచార సర్వేకి ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పిలుపునిచ్చారు. నగరంలోని 2వ డివిజన్లో జరుగుతున్న కుటుంబ సమగ్ర సమాచార సర్వేను కమిషనర్, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్తో కలిపి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కుటుంబాల వివరాలను ఏ విధంగా నమోదు చేస్తున్నారో పరిశీలించి సిబ్బందికి పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కుటుంబ సమగ్ర సమాచార సర్వేను నిర్దేశిత గడువులోపే పూర్తి చేయాలని సూచించారు. ప్రతి కుటుంబంలోని సభ్యుల ఆర్థిక, సామాజిక, విద్యా తదితర స్థితిగతులను సమగ్రంగా తెలుసుకునే ఉద్దేశ్యంతో ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, కార్పొరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సార్లందరూ వచ్చారు. అందరి వివరాలు కనుక్కొని ఎవరి కుటుంబానికి ఏ అవసరమో అవి అందరూ తీర్చడానికి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం అందరూ చేస్తున్నారు. అది అందరి అవసరాలు, కుటుంబానికి ఎంత అవసరం ఉందో, ఏ అవసరాలు ఉన్నాయో వాళ్ళు తీర్చడానికి ఇంటింటికి సర్వే చేస్తున్నారు. వాళ్ళని సహకరించండి. వాళ్ళకి మీ వివరాలను తెలిపి మీ సదుపాయాలు కావాలని సహకరిస్తారని వేడుకుంటాం. కూలంకషంగా అన్ని డీటెయిల్స్ మనం తీసుకుంటున్నాము. డీటెయిల్స్ తీసుకుంటున్నప్పుడు అందరూ కూడా, ప్రజలందరూ కూడా సహకరించి మీ యొక్క పూర్తి వివరాలు, నిజమైన వివరాలు అందించినట్లయితే మనకి ప్రభుత్వంకి దగ్గర మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. దాన్ని బట్టి మనకి ఒక విజన్ ప్లాన్ మన గౌరవ ముఖ్యమంత్రి వారు 2047 దానికి ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ ఉన్నత స్థానంలో ఉండటం కోసం విజన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. ఆ విజన్ ప్లాన్కి అనుగుణంగా ఏదైతే మనం ఈ వివరాలన్నీ సేకరించుకుని ప్రజలకి ఏమున్నాయి, ఏం కావాలనేది మనం తయారు చేసుకోవడం కోసం మరి మీ ఇంటికి వచ్చి డోర్ టు డోరు అన్ని వివరాలు కూడా స్వీకరిస్తుంది. కాబట్టి ముఖ్యంగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరించింది. అంటే కొంతమంది డోర్స్కి వచ్చినప్పుడు డీటెయిల్స్ కొంతమంది ఇవ్వట్లేదు. దానివల్ల మళ్ళీ మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళదు. దయించి మేమందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకునేది ఏంటంటే మీ డీటెయిల్స్ అని ఇవ్వండి. దీనివల్ల ఏమీ నష్టం కాదండి, మీ స్కీమ్స్ ఏమి ఆగిపోదు. అంతే కదమ్మా? మీ ఎవరికి ఏ విధంగా స్కీమ్స్ ఆగిపోవు, ఏమి ఇవ్వవు. మీ యొక్క వివరాలు తీసుకుని ఒక విజన్ తయారు చేయడం కోసమే మనం చేస్తున్నాం. కాబట్టి దయించి అందరూ కూడా వివరాలు ఇవ్వాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను.